గైస్ గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని పోతాయో గిట్ట పొలాల పంట తీసుకుపోతుంది మమ్మల్ని అయితే. ఈ రోడ్ ఎటు పోతుందో ఏందో ఏం అర్థం కాదు. మన కారు కూడా ఇక్కడే ఉంది. ఇక్కడ పార్క్ చేసి ప్లేస్ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. ఇది మనం ఉంటున్న ఇదైతే మన కృష్ణ కామాలక్ష్మి అయితే ఇది. సో ఇది కారు ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్ ఉంది, చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉంది. సన్సెట్ అవుతుంది మంచిగా. డాబా దొరికింది హైవే పైన, రోడ్ సైడ్ ఉన్న హైవే పైన హే గైస్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఇస్ రాజేష్ అండ్ యూ ఆర్ వాచింగ్ World04 ఛానల్. గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని పోతాయో గిట్ట పొలాల పంట తీసుకుపోతుంది మమ్మల్ని అయితే. ఈ రోడ్ ఎటు పోతుందో ఏందో ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడే విజయవాడ క్రాస్ అయినాం. ఈ పొలాల నుండి అయితే బతకపోతుంది. చూడాలి ఇది మళ్ళీ హైవేకి కనెక్ట్ చేస్తుందా చేయదా అని చెప్పి, షార్ట్ కట్ అని చెప్పి తీసుకొచ్చింది. ఏటేటో తీసుకోబోతుంది ఇదైతే. చూడు మొత్తం పొలాలు ఎత్తున్నాయో. ఇదే ఊరు స్ట్రైటేనా? ముందు లేదు హైవే పోతుందా? ఇటు పోతుందా? అదనైతే అడిగినాం. ఇప్పుడు హైవే పోతుందా పోదా ఏంది అని చెప్పేసి రోడ్డు ముందు రోడ్డు కూడా చక్కగా కనిపిస్తుంది. ఈటికే డాంబర్ రోడ్ క్లోజ్ అయింది. గాయస్ ఇక్కడ నుంచి అయితే పోవచ్చు అంట, డైరెక్ట్ హైవే ఎక్కుతుంది అంట. ఈ గూగుల్ మ్యాప్స్ అమ్ముకున్నట్టు అవుతుంది. ఈ రోడ్డే మాగం ఉంది. టైర్ అయినా పంచర్ అవుతుందో నా భయం బాగుంది. చూడాలి ఎట్లుంటుందో ఏందో. అమ్మ సో గైస్ ఇప్పుడే ఇక్కడ హైవే సైడ్ ఆగి తిందామని చెప్పేసి మీల్స్ తీసుకున్నాం. చిన్న దాబా టైప్ ఉంది. చూడండి అప్పరం చూడండి ఎంత పెద్దగా ఉందో. పప్పు, రైస్, చట్నీ, ఇది ఒక కర్రీ, ఇది కాకరకాయ కర్రీ. ఇది ఏ కర్రీయో నాకైతే తెలుస్తలేదు. యా, చిక్కుడుకాయ కర్రీ. ఆల్సో కాంప్లిమెంటరీగా చికెన్ కూడా ఇచ్చారు కొంచెం. సాంబార్. టేస్ట్ అయితే బాగుంది. సో గైస్ ఇప్పుడే లంచ్ అయితే అయిపోయింది. ఐటమ్స్ ఆల్రెడీ చూశారు కదా. సో నేనైతే ఇప్పుడే తినేసిన. బాగా తింటుండ్రు బాగా అయితే. సో ఏంటంటే ఇది వచ్చేసి చిన్న దాబాదా ఉంది. ఎక్కడ నుంచి విజయవాడ టు మన మచిలీపట్నం పోయే రోడ్డు బందర్ రోడ్. బందర్ రోడ్ అంట. మనకు కూడా ఎక్కువ ఐడియా లేదు. రోడ్ సైడ్ ఉన్నా రోడ్ సైడ్ నాయిస్ ఇగ్నోర్ చేయండి. ఫుడ్ అయితే చాలా బాగుంది, నాకైతే మంచిగా నచ్చింది. బడ్జెట్లో ఇక్కడ చాలా మంచి ఇంటి ఫుడ్ తిన్నట్టయితే అనిపించింది నాకైతే. ఇక ఇక్కడ ఎందుకు వచ్చినాం ఏంది అసలు స్టోరీ అని మీకు ఏం అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు ఎదిలేసి రూమ్కి వెళ్దాక మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అసలు ఎందుకు వచ్చినా ఏంటి అని చెప్పేసి. సో ఇదైతే మచిలీపట్నం ట్రిప్ డే 1 ఇది. సో ఇక్కడ నేనైతే ఈరోజు రేపు ఎల్లుండి, సో ఎల్లుండి అయితే రిటర్న్ అవుతా. బాగా ఇక్కడే ఉంటారు. నాకు ఎల్లుండి మళ్ళీ ఆఫీస్ ఉంది కాబట్టి నేను రిటర్న్ అయిపోవాలి. వీక్ ఆఫ్ అని చెప్పేసి ఈరోజు వచ్చా. సో ఫుల్ డీటెయిల్స్ అయితే రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. సో ముందైతే అంబియన్స్ చూపిస్తానండి. ఓకే. సో గైస్ ఇది ఇక్కడ అంబియన్స్ అయితే జస్ట్ నార్మల్ దాబా స్టైల్. ఎలా ఉందో చూడండి. ఇక్కడ కూర్చొని తిన్నాం మేమైతే. సో జస్ట్ నార్మల్ దాబా స్టైల్ ఉంది. నార్మల్ అంటే నార్మల్ ఇంట్లో ఉన్నట్టే అనిపించింది. ఇంట్లో కూర్చొని తిన్నట్టే. బయట నుంచి కూడా చూపిస్తానండి. సో ఇది మనకి ఇటైతే విజయవాడ, ఇటు వచ్చేసి మచిలీపట్నం. విజయవాడ టు మచిలీపట్నం రోడ్ ఇది, బందర్ రోడ్డు. సో ఇది దాబా అయితే ఇలా ఉంది. సో పేరు చూడండి, శ్రీలక్ష్మి తిరుపతమ్మ భోజనం హోటల్. ఫుడ్ అయితే చాలా నచ్చింది నాకు. సో ఫుడ్ అయితే నాకైతే మంచిగా అనిపించింది. టేస్ట్ ఇంట్లో తిన్నట్టే ఉంది. మీల్స్ తీసుకున్నాము. 90 రూపీస్ ఏమో ఉంది ప్రైస్ అయితే.
వెజ్ మీల్స్. నాన్ వెజ్ మీల్స్ అయితే 100 110 ఉంది. రీజనబుల్ ప్రైస్. టేస్ట్ కూడా చాలా బాగుంది, నాకైతే మంచిగా అనిపించింది. సో మీకు ఈ రోజు మీరు వెళ్తుంటే ఇక్కడైతే ఆగి విజిట్ చేయండి నచ్చితే. ఓకే, ఫుడ్ అయితే మీరు టేస్ట్ చూడండి, మంచిగా అనిపిస్తుంది. క్వాలిటీ అయితే. One eternity later. సో ఆఫ్టర్ 3 hours తర్వాత అయితే మళ్ళీ మిమ్మల్ని కలుస్తున్నాను. నేను మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేశాను. ఏంది అసలు ఇక్కడ ఏం చేస్తున్నా ఏందని చెప్పేసి చెప్తే ఇప్పుడు మీకు. సో ఏంటి అంటే నేనైతే ఇప్పుడు మచిలీపట్నం దగ్గరలో ఉన్నా, ఉయ్యూరు ఊరు. ఇక్కడికి ఎందుకు వచ్చినా అంటే మనకి అగ్రికల్చర్ డ్రోన్స్ ఉంటాయి కదా, సో అదైతే తీసుకోవడం జరిగింది. మనం బాగా అయితే అగ్రికల్చర్ డ్రోన్ తీసుకున్నాం. సో దాని ట్రైనింగ్ కోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. సో ఈరోజు డే 1. నేను నైట్ షిఫ్ట్లో వర్క్ చేసి వచ్చి పడుకున్నా. యాక్చువల్గా 3 o'clock వెళ్ళాలి, ఇప్పుడు టైం 5 అయిపోయింది. నేనైతే పడుకున్నది ఏవలేదు, బాగా వెళ్ళిపోయాను ట్రైనింగ్ దగ్గరికి. సో నేను ఇప్పుడు తెచ్చా, ఇప్పుడు వెళ్దామని చెప్పేసి వెళ్తున్నా. ఉంది కదా, ఇది మనకి ఇచ్చిన అకామిడేషన్. సో ఇక్కడ ఉంటున్నాం. పర్లేదు, ప్లేస్ అయితే బాగుంది, పీస్ఫుల్గా. పడుకొని ఇప్పుడే తెచ్చా నేను. బాగా ఆల్రెడీ ట్రైనింగ్ దగ్గరికి వెళ్ళిపోయాను, నాకు తెలిసి ట్రైనింగ్ కూడా స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్దాము, అక్కడ ఏం జరుగుతుంది ఏందని చూసి చూపిస్తాం మీకైతే. ట్రైనింగ్ ఎక్కడి వరకు వచ్చింది ఏంటి అని చెప్పేసి నేనైతే చూపిస్తాను మీకు. ఇది మ్యాటర్ అయితే మార్నింగ్ 11 అయింది, అరౌండ్ 11 అయింది ఇక్కడికి వచ్చేసరికి. ఆల్రెడీ మీరు కొన్ని గ్లిమ్స్ చూసే ఉంటారు, మన కార్లో గూగుల్ మ్యాప్స్ ఆగం చేసేది, దాని తర్వాత లంచ్ది అవన్నీ. ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాము. సో ముందైతే ట్రైన్ దగ్గరికి వెళ్ళిపోదాము. సో వెళ్ళేసి అక్కడ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి చూద్దాము. ఇంకా కారు కూడా ఇక్కడే పార్క్ చేసాం, మనం చూపిస్తాం. మన కారు కూడా ఇక్కడే ఉంది, ఇక్కడ పార్క్ చేసి ప్లేస్ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. ఇది మనం ఉంటున్న ఇదైతే మనకి ఇచ్చిన అకామిడేషన్ అయితే ఇది. సో ఇది కారు. స్పేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ సన్సెట్ అవుతుంది మంచిగా. ఇప్పుడైతే ట్రైన్ గాయస్ ఇప్పుడే చేసిన న్యూస్ ఏంటంటే, ఇప్పుడే బాగా కాల్ చేశాను నేను, ట్రైనింగ్ అవుతుందా లేదా అని చెప్పేసి. ట్రైనింగ్ అయితే అవుతుంది లేదంట, ఎందుకంటే ట్రైనింగ్ ఇచ్చే అతను ఎక్కడికో వెళ్ళిందంట, అందుకే ట్రైనింగ్ అయితే అవుతుంది. సో ఈరోజు అయితే పక్కా, ఈరోజు టైం వేస్ట్. రేపు అవుతుందంట. ఈరోజు వచ్చేసి డేట్ 21 ఐ థింక్. ఎస్, February 21, వెనస్డే. ఈరోజు షూట్ చేస్తున్నాను నేనైతే ఇది. నేను ఇక్కడ వెనస్డే, థర్స్డే, ఫ్రైడే అంటే ఫ్రైడే రిటర్న్ వెళ్ళిపోతా హైదరాబాద్కి. సో నాతో పాటు బాగా కూడా వస్తాడు ఫ్రైడే రిటర్న్ అయ్యాక, ఎందుకంటే ఫ్రైడే ఆఫీస్ ఉంది. ఫ్రైడే తర్వాత బాగా కూడా వస్తాడు. అదొక మ్యాక్సిమం ట్రైనింగ్ అయితే ఎండ్కి వస్తుంది. అదైతే మ్యాక్సిమం ట్రైనింగ్. మళ్ళీ ఫ్రైడే నాతో పాటు రిటర్న్ వచ్చి మళ్ళీ సాటర్డే మళ్ళీ వస్తాడు బాగా ఇక్కడికి వచ్చి మళ్ళీ ట్రైనింగ్ ఇంకేమైనా ఉంటే ఫినిష్ చేసేసుకొని డ్రోన్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు వెళ్ళి మీకు అయితే ఒక డ్రోన్ అక్కడ ఏమైనా ఉంటే డ్రోన్స్ చూపిస్తాను నేను. ఇప్పుడే అక్కడికి వెళ్తున్నా, కార్ తీసుకొని వెళ్తున్నా, బయటికి వెళ్దాం దా అన్నట్టని. ఏమైనా ఉంటే డ్రోన్స్ అయితే చూపిస్తాను నేను అక్కడ. ముందైతే అక్కడికి వెళ్ళిపోదాము. లెట్స్ గో. ఇక్కడనే మనం ట్రైనింగ్ తీసుకునే. సో ఈ ఏరియాలో ట్రైనింగ్ అంతా తీసుకుంటాం మనం, డ్రోన్ ఏదో ఫ్లై చేయాలి ఏంటి అని చెప్పేసి. ఎక్కువ అగ్రికల్చర్ డ్రోన్ కదా, సో ఇదే అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. ఇది ఎంట్రన్స్ అయితే, ఇక్కడే ఉన్నాడు బాగా కూడా. సో ముందైతే లోపలికి వెళ్ళిపోదాం, అక్కడ ఏం చేస్తుండ్రు, వారు ఏంది కథ, ఏంది స్టోరీ అని చెప్పి చూసి వద్దాం. ఇందులో డ్రోన్స్ అసెంబుల్ అయితే మనకి అన్నీ. సో ముందైతే కార్ ఇక్కడ పార్క్ చేసి వెళ్ళిపోదాం. చలో.
సిఎన్జి అయిపోయింది, సిఎన్జి కొట్టిద్దాం అని చెప్పి బంక్ ఎత్తుక్కొని ఇటుకు వచ్చినాం. ఇండియన్ ఆయిల్ కనబడ్డది, మెగా గ్యాస్ ఉంది, సిఎన్జి అయితే కొట్టిస్తున్నాం. పొద్దున ఎప్పుడో కొట్టిస్తుండే ఇంటికాని స్టార్ట్ అయినప్పుడు, అప్పుడు ఒక 600 పట్టింది. ఎప్పుడు అలా కొడుతున్నారు 460కి మనది కాదు, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మనది అయితే. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సిఎన్జి అది అయితే మనకు మస్తు ప్లస్ అవుతుంది. మైలేజ్, ఫ్యూయల్ కన్సంప్షన్ చాలా బెనిఫిట్ ఉంది సిఎన్జి వల్ల అయితే. ఇక కారు దుమ్ముందని చెప్పి చూడు ఎటు చూస్తుండో. కారు అంటే మాకు ప్రాణం, దాని మీద కొంచెం దుమ్మున్నా మేము తట్టుకోలేము. హే గాయస్, సిఎన్జి కొట్టించుకొని ఇప్పుడు ఇక అట్లా చాయ్ తాగుదాం అని చెప్పి బయటికి వెళ్ళినాం. అలా చిన్నకే రాజేష్ భయపడి ఫోన్ కింద పడిపోయింది. ఫోన్ కింద పడేక అయ్యా, ఉన్నది ఒకటే ఫోను, ఇస్తే మాటల జలకి కానీ కార్ జలకి. కారు చదవకే ఇక ఎటు పోదామా అని ఆలోచిస్తున్నాము. ఉయ్యూరు ప్రెసెంట్ అయితే ఉయ్యూరు ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు ఉంది. ఉయ్యూరు అయితే ఇక్కడ గమ్మత్తున్నాయిగా ఊర్ల పేర్లు ఉయ్యూరు, పామర్రు, మచిలీపట్నం. ముచ్చటి ఏంది, ఏం కదా, ఏం చేస్తున్నాం ఏందని చెప్పేసి ఇప్పుడు బాగా చెప్తారు. ఎందుకంటే ఆయనకే మంచిగా ఐడియా ఉంది ఇక్కడ. ఆల్రెడీ ఇంతకుముందు వచ్చిండు. చేద్దాం. నాకు కూడా ఏమంత ఐడియా లేదు ఫ్రెండ్స్. డ్రోన్ గురించి వచ్చినాం. డ్రోన్ అంటే ఏదో సినిమా షూటింగ్ తీసేది, ఇంకా ఏదో తీసేది కాదు. అగ్రికల్చర్ డ్రోన్. అగ్రికల్చర్ అంటే స్ప్రేయర్ డ్రోన్ అంటారు దాన్ని. దాన్ని డెమో చూసి పర్చేజ్ చేద్దాం అనే ఐడియా తోటి వచ్చినాం. చూడాలి ఏమైద్దో. ఈరోజు వచ్చినాం కదా, ఈరోజు ట్రైనింగ్ ఉంటుందని వాళ్ళు కాల్ చేశారు కదా. ట్రైనింగ్ బిస్కెట్ అయింది, ఎందుకంటే ఆ ట్రైనింగ్ ఇచ్చే అతను గుంటూరులో వాళ్ళకి ఏదో మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళిండు. సో ఈరోజు అంతా స్లీపింగ్తోనే అయిపోయింది టైము. రేపు మార్నింగ్ 10 o'clock రమ్మని చెప్పారు ట్రైనింగ్కి. రేపు మార్నింగ్ 10 o'clock వచ్చి చూడాలి ఫస్ట్ ఆ డ్రోన్ ఏంది, దాని కథ ఏంది, దాని ఎలా స్పేర్ పార్ట్స్ ఇన్స్టాలేషను, అసలు దాంట్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి. ఎందుకంటే మనకు కూడా ఏం తెలియదు. ఇక చూద్దాం. ఫస్ట్ చూసిన తర్వాత దాన్ని ఎలా చేయాలి, ఎలా వాడాలనేది మనకు చెప్తారంట 4 daysలో. మరి అతనేమో కొంచెం మనం ఎక్స్ట్రా టాలెంటెడ్ అనుకొని 2 daysలో అయిపోతుందని చెప్పిండు. అయితే ఆయనకు తెలియదు మనకైతే మనకు 4 days పడుతుందా, 5 days పడుతుందా, ఏమో 1 week 1 month కూడా ఇంటి వస్తాడా. ఇక ఎంత టైం పట్టినా పర్ఫెక్ట్ నేర్చుకొని డ్రోన్ పర్చేస్ చేసేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. చాలా పెద్ద డ్రోన్. ఆల్రెడీ మీరు ఇందాక గ్లిమ్స్ చూశారు కదా, డ్రోన్ అయితే చాలా పెద్దది. ఇంకా రేపు సరే ఏమైనా ఉంటే మళ్ళీ ఫీడ్బ్యాక్ అసలు ఏం జరుగుతుంది అనేది చెప్తాం మళ్ళీ రేపటి నుండి తెలుస్తుంది. ఇంకా రేపటి నుంచి ట్రైనింగ్ స్టార్ట్ కదా, అసలు ఏంది స్టోరీ, ఏం కథ అని చెప్పేసి రేపటి నుండి మనకు ఒక ఐడియా అనేది ఉంటుంది. ఇక రేపు మార్నింగ్ 10కి అయితే ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. 10 to 1 అయితే ఒక సెషన్, తర్వాత మధ్యాహ్నం ఎండ కదా, ఈవినింగ్ మళ్ళీ 3:30కి ఆ టైంకి స్టార్ట్ అయ్యి 6 వరకు ఒక సెషన్ ఉంటుంది. ట్రైనర్ లేరు కాబట్టి ఈరోజు ట్రైనింగ్ బిస్కెట్ అయింది. టైం అంతా బొక్కి ఇవ్వాలా, లేకపోతే ఈరోజు మంచిగా ఉంటుండే. డ్రోన్ గురించి ఒక ఐడియా వస్తుంటే మీకు మంచి ఎక్స్ప్లెయిన్ చేసేటోళ్ళం. ఇప్పుడు డ్రోన్ గురించి ఐడియా అంటే మినిమం ఐడియా ఉంది కదా, చూడాలి. ఎందుకంటే అది ఫ్లయింగ్ ఎలా ఉంటుంది, దాని క్రాషెస్ కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే మనం ఫస్ట్ అంటే ఇప్పుడే కదా స్టార్టింగ్లో చాలా కొంచెం ఇబ్బంది ఉంటుందని వాళ్ళు అన్నారు. మనకు అలవాటు అయ్యే వరకు డ్రోన్ ఫ్లై చేయడము, దానికి క్రాష్ అవ్వకుండా చూసుకోవాలి. లేకపోతే కొంచెం అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయినా డ్రోన్ అయితే క్రాష్ అయిపోతుంది. పెద్ద డ్రోన్ ఆల్రెడీ చూసారు కదా. అండ్ అది వచ్చేసి అరౌండ్ 15 kgs ఉంటుంది అంట వెయిట్. ఆ డ్రోన్ మంచిగా నెత్తితో మూసుకొని పోవచ్చు గంప దగ్గర. ఏంటంటాడు, నేను డ్రోన్ తీసుకున్నాక రాజేష్ అదే పని చేస్తాడు, గంప దగ్గర ఎత్తులేసుకొని కంట్రోల్. గైస్ ఫుడ్ కోసం అని చెప్పేసి ఎతుకుతుంటే, ఈరోజు అని చెప్పేసి ఎతుకుతుంటే ఈరోజు मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమలాసన్ డాబా దొరికింది హైవే పైన. ఇగో రోడ్ సైడ్ ఉన్న హైవే పైన ఎంత కూర్చున్నాం. ఇక వెయిట్ చేస్తున్నాం. ఆర్డర్ ఇచ్చినామా, ఇంకా వస్తుంది. ఆర్డర్ ఇచ్చి ఒక 20 minutes అవుతుంది వెయిట్ చేస్తున్నాం ఫుడ్ కోసం. అయితే ఆకలితో ఉన్నాం. ఆకలి ఫుడ్ వస్తలేదు. వెతకంగా ఇలా దొరికింది. ఇక మనకి ఏం తెలియదు కదా, సో అందుకనే ఏం దొరుకుతలేదు. చాలాసేపు వెతికి ఇంకా ఇలా డాబా దొరికింది. ఈ ఆర్డర్ రాగానే తినేసి ఇమ్మంటే వెళ్ళిపోవాలి రూమ్కి. టైర్గా ఉందంతా.
పోయి రూమ్లో రెస్ట్ తీసుకుంటే గతం సెట్ రేపు పొద్దునే మన ట్రైనింగ్ ఉంటుంది. కానీ ఫుడ్ ఎప్పుడు వస్తుందో భయ, ఇంకా ఆర్డర్ ఇచ్చి మస్తు అయిపోయింది కానీ ఇంకా వస్తలేదు. మరి వెళ్ళలేదు, రోడ్ సైడే, రోడ్ దగ్గరగానే మీకు కనిపిస్తుంది. ఇంకా మన బండి కూడా వెనకాలనే ఉంది రోడ్డు. ఇదే రోడ్డు పక్కనే కూర్చున్నాం, రోడ్ పక్కనే హైవే పైన. ఇది మన మచిలీపట్నం హైవే. ఇది ఇట్లా ఉంది, ఏం చేద్దాం. ఫుడ్ వస్తే పుల్కా ఆర్డర్ పెట్టినాము, పుల్కాలు దాలు వెంటనే పడుతుందో ఏమో తెలుస్తలేదు. నాయిస్ సిగ్నల్ చేసేయండి పట్టించుకుంటుంది, ఎందుకంటే రోడ్ సైడ్ ఉన్నాం కదా, బాగా నాయిస్ వస్తుంది. సో కూడా ఫుడ్ వస్తే తిని పోగురే, ఇక ఎంతసేపు పడుతుందో ఏం తెలుస్తలేదు. ఇప్పటికీ ఆల్మోస్ట్ 20 minutes అయిపోయింది. 20 minutes కన్నా ఎక్కువనే అవుతుంది. వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారంట. చిన్న దాబా అంటే ఇక్కడ ఫుడ్ కూడా చాలా కష్టంగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. మన సైడ్ అయితే అయిపోయిన ఏ ఎవరితో అలా దాబాలు టిఫిన్స్ ఏ పడతా ఉంటాయి, కానీ ఏదైతే దొరుకుతుంది టైం తీసుకుంటుంది, మొత్తం ఎత్తుక్కోవాల్సి వస్తుంది బాగా. ఇక్కడ ఫుడ్ గురించి ప్రాబ్లం ఉంది. అక్కడ మనకు పొద్దున తిన్న దాబా ఉండే కానీ మనం ఉండే దగ్గర అది క్లోజ్ ఉంది. అది పెద్ద బిస్కెట్ అయింది మనకి. అది ఓపెన్ ఉంటుంది అన్నట్టు మేము రిలాక్స్డ్గా ఉన్నాం. అక్కడ చాయ్ తాగి అరిగిపోయినాము, అది ఓపెన్ ఉంటుంది కదా తీసుకుందామని. అరిగిపోయేసరికి అది హ్యాండ్ ఇచ్చింది, అది క్లోజ్ ఉంది. ఏం చేయని అర్థాక మళ్ళీ యూటర్న్ తిప్పుకొని మళ్ళీ తిప్పుకుంటే మళ్ళీ 10 kilometers వచ్చినాము. ఇక వచ్చినాక ఇలా దాబా కనిపిస్తే తాగినాము, తినేసి మళ్ళీ 10 kilometers రూమ్కి పోయి